తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజు అర్హులైన లబ్ధిదారులకు అందివ్వనుంది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాలగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సమావేశంలో 4 సంక్షేమ పథకాలను పౌర సరఫరాల శాఖ మరియు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన, తెలంగాణ కీలతాలాపన అనంతరం లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 5 లక్షల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కుంభం అనిల్ కుమార్ రెడ్డి డీసీసీ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేశారని, మధ్యలో దారి తప్పారు అని, కానీ మళ్లీ తీసుకువచ్చి టికెట్ ఇచ్చి గెలిపించామని నవ్వుతూ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేము తప్పనిసరిగా అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా ఇల్లిచ్చే ప్రక్రియలో ముందుకు పోతున్న విషయం మనం చేస్తూ, ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము ఇల్లు కట్టుకోవడానికి. ఈరోజు నాతాలగూడెం గ్రామంలో మరి 98 మందికి 5 లక్షల రూపాయల చొప్పున ఇల్లు కట్టుకోవడానికి మరి పంపిణీ చేయడం చెప్పాలనిస్తున్నారు. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీరు గమనించాలి. ఇప్పుడు మేమేమో అహర్నిశలు పనిచేస్తున్నాం. 24 గంటలు కష్టపడి పనిచేస్తూ అందుబాటులో ఉండి పారదర్శకతో, నిజాయితీతో దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, మహిళలకి, రైతులకి, రైతుకులకి మీ జీవితాల్లో వెలుగులు ఉండాలని చెప్పి మేము ముందుకు పోతుంటే 10 ఏళ్ళు అధికారం ఎంజాయ్ చేసి ఈరోజు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో అర్ధరహితమైన విమర్శలు చేస్తున్న విషయం కూడా మీరు గమనించాలని చెప్పాలి. వాళ్ళు చెప్పే మాటల్లో పసలేదు, వాస్తవం లేదని చెప్పి నేను మనం చేస్తున్నా. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు మీ జీవితాల్లో వెలుగు నింపడానికి, మీ జీవన ప్రమాణాలని పెంపొందించడానికి, మెరుగుపరచడానికి